సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సండే ఉంది ఈరోజు అయితే. సో మార్నింగ్ నుంచి కొంచెమే గిరాకుంది, ఒక 1 అవర్ నుంచి ఖాళీగా వస్తున్నా. సో మా పంతులు గారు కూడా వచ్చానికి ఇప్పుడే తెల్లారింది గైస్, ఆల్మోస్ట్ వచ్చేసాడు. సో మా వాడు రావడం ఏం తీసుకొచ్చినా చూపిస్తా గైస్, ఒక్క నిమిషం ఆగండి గాయస్. ఇగో మా వాడు ఏం తీసుకొచ్చి చూడొచ్చు. గప్చుప్పి ఉంటాయి కదా, ఏమంటారు పంతులు వీటికి? పూరీలు అంట గాయస్. గప్చుప్పి ఐడియా ఉంది అనుకుంటా కదా, అందరు గప్చుప్ తినే లవర్స్కి అందరికీ అంతే ఐడియా ఉంటుంది గాయస్. గప్చుప్కి ఫుల్ అంటే ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు. ఇది ఎంతో నాకు గెస్ చేయండి. ఇది మాత్రం వచ్చేసి 50 రూపాయలే అంట గాయస్. అరే మినిమం ఎన్ని పీసులు ఉంటారా ఇలా పంతులు? 70-80 పీసెస్ గా. ఇదిగో ఏం చేస్తారా ఇప్పుడు ఇవి? ఏం చేస్తారు మీరు? చూసినారా గాయస్, గప్చుప్ నీళ్ళు తీసుకొస్తాడు 20 రూపాయలు. ఇక దీంతో పని కానిచ్చు. వీడు ఎంత ధమాకుందంటే బయట దగ్గర దీనికి 200 రూపాయలు తయారా మినిమం. 200-300 రూపాయలు అంటే గాయస్. ఇగో ఎంత? 100 గప్చుప్ 250 రూపీస్. అవన్నీ కలిపి గాయస్ 50కి వచ్చేసినాయి. 20 రూపాయలకి నీళ్ళు తీసుకొస్తాడంట, అలా డుబాయించేస్తాడంట. మళ్ళీ పల్లీలు ఎట్లా మళ్ళీ వస్తాయి కదా, అవన్నీ అవసరం లేదంట గైతు. గుట్టే నీళ్ళతో పని కానిచ్చేస్తా అంటారు మా పంతులాడు మాత్రం. తక్కువ అవుతాయి కదా, అలా కరిగిపోతాయి కదా, ఈ ఉబ్బినానికి ఇట్లా అనిపిస్తున్నాయి కదా మనకి. సో చూసుకోవచ్చు గైస్, మా పంతులానికి ఎంతో తెలివి ఉంది. సో పంతులు లంచ్ అయిపోయిందా? కాలే గైస్, మా పంతులాడు ఇంకా తీసుకురాలే. నాకైతే టిఫిన్ చూసాం ఫస్ట్ టైం సండే ఈ టైంకి నేను ఖాళీ కూర్చున్నా. అవరా పంతులు ఈ టైంకి ఖాళీ కూర్చుంటానా? ఖాళీ కూర్చోను గాయస్. ఇక మా వాడు నాకు టిఫిన్ తెచ్చేది, ఏం తీసుకొస్తారు చూసాం ఈరోజు అయితే. సో హే గాయస్, ఫైనల్ అయితే వచ్చి మా డాడీ అయితే టిఫిన్ తెచ్చిచ్చిండు, మా పంతులాడు బయట ఉండని. సో ఇక అప్పటి నుంచి అయితే గిరాకీ అయితే లేదు గాయస్, ఖాళీ కూర్చుని ఇప్పుడు ఒక కటింగ్ చేసిన. సో నిన్ననే గైస్ అద్దాలు మొత్తం సాఫ్ చేసినాయి. ఇక చిన్నపిల్లలు వచ్చి ఆడుకొని ఇక మళ్ళీ మరకలు చేసేసినారు. సో మనమైతే ఫాస్ట్గా తిందాం అనుకుంటున్నా గైస్. సో లెగ్ కర్రీ ఉంది, ఇలా చికెన్ కర్రీ చికెన్ అనుకుంటా గైస్. సరే ఫాస్ట్గా సో హే గైస్, టైం చూడవచ్చు ఆల్మోస్ట్ మన 9 అవుతుంది. సో మా మమ్మీ అక్క ఈ రోజు అయితే ఊరికి వెళ్ళిపోయినారు గైస్. నేను మా డాడీ ఇద్దరం వెళ్ళాలి. సో మా డాడీ వేసినది ఉంటా, నిజం చెప్తాను. మా డాడీ చికెన్ కర్రీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ సూపర్ చేస్తాడు గైస్. సో ప్లేట్లు తీసుకున్నాం మా డాడీకి నాకు. సో ఇది మాత్రం నా ప్లేటు పూలు అది డిజైన్ ఐడియా ఉంది కదా మీకు. సో పైన మా డాడీకి కింద నాకు. సో నాయన ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు ఉన్నాయా? మనకు తినే టైంలో మాత్రం నిమ్మకాయ పిండి అలవాటు గైస్. ఇగో ఇక్కడ కింద ఉన్నాయి కూడా నిమ్మకాయ. నాన్ వెజ్లోనే సూపర్ ఉంటుంది గైస్ నిజం చెప్పాలనుకుంటే. సో బయట మాత్రం ఇటు జర వెదర్ నార్మల్ ఉంది, అంత చలి కూడా లేదు, కానీ మండలు మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ చలి ఉన్నాయి గైస్. సో మనమైతే లోపల నుంచి సాప తీసుకొస్తాం. సో ఇది వేసుకొని కూర్చుందాం, జర హీట్ కూడా ఉంటుంది కదా గైస్. సో పెద్దగా అయితే మా డాడీ ఏమంటున్నాను, నేను పెద్దగా వేయాలా సాప. సో మా డాడీకి అట్లా అలవాటు గైస్, న్యాచురల్గా మళ్ళీ నన్ను తిట్టుకోకుని డాడీకే వెళ్ళారని. సో పెట్టాను మా డాడీ వేసిన వంట. మా మమ్మీ అక్క పొద్దుగానే వెళ్ళిపోయినారు గైస్. మా ఇల్లు చూసి అర్థమవుతుంది కదా, ఇగో నేను మా డాడీ ఇద్దరమే. ఇల్లు మొత్తం కాలింది చూడవచ్చు. నేను ఇంట్లో పెట్టుకొని అవ్వద్దని చెప్తున్నాను అనుకుంటున్నాను. రేపు మధ్యాహ్నం నేను కూడా ఊరికి వెళ్ళాలి గైస్. సో ఒక చిన్న ఇంపార్టెంట్ పని ఉంది. సో అక్కడికి వెళ్ళినాక ఎట్లయినా వీడియో అప్లోడ్ చేస్తా. సో నాదైతే నిన్న వీడియోతో కలిపి అయితే 50 days అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. చూడొచ్చు కదా, కంటిన్యూ వీడియోలనే నేను అప్లోడ్ చేస్తాను. నాకు అది కంటిన్యూ వీడియోస్ ఉన్నాయి నావైతే. సో ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు గైస్. మంగళవారం అయితే 2 వీడియోలు అప్లోడ్ చేస్తున్నా బయట. సో చూడొచ్చు మా డాడీ స్పైసీ చికెన్ కర్రీ చేసిండు. సో చికెన్ మాత్రం పాకులేనే వేసుకొచ్చింది మా డాడీ, ఎందుకంటే నేను మా డాడీ ఇద్దరం ఉన్నామని. సో మా ఇద్దరికి సరిపోతుంది. సో మనమైతే ఫాస్ట్ తినేద్దాం. ఇక తినే టైంలో మాత్రం మా డాడీ బాలీవుడ్ ఏమో మూవీ పెట్టిండు. సో చూద్దాం సంథింగ్. చలో మనమైతే ఫాస్ట్గా తినేద్దాం. సో మార్నింగ్ నుంచి గిరాకు ఉండడం వల్ల ఇక నా ముఖం ఇంత గుంజుకోవని కాయ చూడొచ్చు. సో నిన్న మా అత్తమ్మ పంపించిన కేక్ ఇంకుంది. సో సగం అది. సో మనమైతే ఫాస్ట్గా తినేసాం గైస్. కేక్ అయితే ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉంది. సో నేను తీసుకొచ్చింది మా ఇంట్లో మాత్రం మా డాడీ ఫుల్ అంటే ఫుల్ చాలా బాగుందని చెప్పిన కేకు. సో నాయన నేను తినేస్తున్నానే. సో మా డాడీ తినేసామన్నాడు గైస్, జల్దీ తినేసాం. సో ఫుల్ అంటే ఫుల్ కూల్ ఉంది, బండలు మాత్రం ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉన్నాయి గైస్. ఫాస్ట్ తినేసాం. సో థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో గైస్. సండే అయితే ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా. మా ఇల్లు ఫస్ట్ టైం చూసామని మా మమ్మీ మాకుంటే నొల్లి ఉంటుంది. సో మనం కూడా రేపైతే ఊరికి వెళ్ళాలా గైస్. రేపైతే పక్క నేను షాప్కి వెళ్ళి మధ్యాహ్నం అయితే నేను మా డాడీ వెళ్తాం. సో గుడ్ నైట్, బాయ్ అండ్ టేక్ కేర్ గైస్. ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, నా వీడియో ఇష్టాలు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీ హెల్త్ కూడా మంచిగా చూసుకోండి. చలికాలం పూట ఎక్కువ బయట ఇవ్వకండి గైస్. సో వన్స్ అగైన్ గుడ్ నైట్, బాయ్ అండ్ టేక్ కేర్.